ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మీ జీవితంలో చాలా పెద్ద మార్పులు రాబోతున్నాయని మీకు తెలియజేస్తున్నాము. ఈ మార్పులు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే విషయాలను విన్న తర్వాత ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఇవి కేవలం చిన్న విషయాలైతే కాదు, మీ జీవితాన్ని ఉద్దేశించినవి. కాబట్టి మీరు వాటికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండాలి. ఈ మార్పులు మీకు అదృష్టాన్ని తెస్తాయి. మీ శత్రువుల నుండి మీకు శాశ్వత విముక్తి లభిస్తుంది. ఇప్పుడు మీ జీవితం సూర్యునిలా ప్రకాశిస్తుంది. మీ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు, పోరాటాలు చేశారు, అలాగే కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇలా చిన్న చిన్న విషయాలు కూడా మీరు చాలా కష్టపడ్డారు. కానీ విజయం మీ చేతికి అందలేదు. అయితే మీ జీవితంలో ఈ బాధలు, కష్టాలన్నీ ఇప్పుడు దూరంగా జరగబోతున్నాయి. అవేమిటో తెలుసుకోవాలంటే మా వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు జై మాత అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మకర రాశి వారికి జూలై 2025లో రాబోయే 72 గంటలలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఆదాయం మరియు ప్రయత్నాలు. రాబోయే కొద్ది రోజులలో మీకు ఎక్కువ కృషి మరియు పరుగు అవసరం అవుతుంది. సాధారణ ఆదాయం కోసం కూడా ఇది తప్పనిసరి. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే ప్రస్తుతం ఇది సరైన సమయం కాదు. కాబట్టి శాంతంగా ఉండండి. మకర రాశి వారికి కొన్ని రంగాలకు శుభ సమయమనే చెప్పుకోవచ్చు. అవేమిటంటే ఫ్యాషన్, సౌందర్య సాధనాలు, రెడీమేడ్ దుస్తులు, ఈవెంట్లు, వినోదాలు, మీడియాలు, ఎలక్ట్రానిక్స్లు, రత్నాలు, ఆభరణాలు, చేతి పనులు, పురాతన వస్తువులు, షో బిజినెస్, దిగుమతి మరియు ఎగుమతి రంగాల వారికి రాబోయే 72 గంటలు కూడా చాలా మంచి సమయమనే చెప్పవచ్చు. పని దొరుకుతుంది, అలాగే పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి. తరువాతది లోహం, ఔషధాలు, రసాయనాలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఆటోమొబైల్స్, సేవా పరిశ్రమలు మరియు తయారీ రంగాల వారికి కూడా పరిస్థితులు చాలా సానుకూలకంగా ఉంటాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే శారీరకంగా పెట్టుబడి పెట్టాలనుకుంటే బంగారం లేదా రాగిని పరిశీలించండి. షేర్ మార్కెట్లో ఐటీ, సాఫ్ట్వేర్, మద్యం, పొగాకు, రియల్ ఎస్టేట్, ప్లైవుడ్, హార్డ్వేర్, భవన నిర్మాణ వస్తువులు, ఆర్థిక సంస్థలు, బ్యాంకింగ్, బేకరీ మరియు మిఠాయి కంపెనీలు అనుకూలకంగా ఉంటాయి. మకర రాశి వారికి కుటుంబం మరియు ఆరోగ్యం. కుటుంబ సభ్యులతో వాదనలు, అలాగే మీలో కోపం, దూకుడు పెరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఆస్తి ఒప్పందాలు లేదా పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండడమే చాలా మంచిది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అయితే అవసరం. అధిక రక్తపోటు, పైల్స్ సమస్యలు తలెత్తవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ముఖ్యంగా అల్జిమర్స్, డిమోషియా లేదా రోగులు అదనపు రక్షణ అవసరం అవుతుంది. శత్రువులు మరియు ప్రత్యర్థులు. బ్యాంకింగ్ లేదా ఆర్థిక రంగం నుండి సమస్యలు, మోసాలు లేదా హక్కులు కోల్పోవడం వంటివి జరగవచ్చు. ఏదైనా ఆర్థిక వ్యవహారాల్లో పత్రాలను జాగ్రత్తగా ఉంచండి. వైవాహిక జీవితం మరియు సంబంధాలు. వైవాహిక జీవితంలో ఆరోగ్య సమస్యల కారణంగా ఆనందం తగ్గే అవకాశమైతే ఉంటుంది. ఆగ్రహం, ఆధిపత్య స్వభావం వాదనలకు దారి తీయవచ్చు. వివాహ చర్చలు జరుగుతున్న వారు ఓపికగా ఉండాలి. ప్రేమ సంబంధాల్లో ఆత్మీయత మరియు నమ్మకం పెరుగుతాయి. బయటి వారితో కలవడానికి లేదా గడపడానికి మంచి సమయమనే చెప్పవచ్చు. ఇది సంబంధంలో నిర్ణయం తీసుకోవడానికి అనుకూలమైన సమయమని తెలియపరుస్తున్నాము. వృత్తి మరియు వ్యాపారం. పనిలో బలం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త సిబ్బంది నుండి మద్దతు లభిస్తుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి సరైన సమయం కాదని తెలియపరుస్తున్నాము. ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్, ఐటీ, సాఫ్ట్వేర్ నిపుణులకు పని పెరుగుతుంది. ఈ ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఫ్యాషన్ మరియు కాస్మెటిక్, జెమ్స్ మరియు జ్యువెలరీ, హ్యాండీక్రాఫ్ట్, యాంటిక్, ఫిల్మ్ మరియు టీవీ లైన్ల వారికి అద్భుతమైన అభివృద్ధి అయితే ఉంటుంది. యూట్యూబర్లకు లేదా టీవీ షోలు చేసే వారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు. ఊహించని లాభాలు లేదా అద్భుతమైన పని లభిస్తుంది. బ్యాంకింగ్, బేకరీ, రాజకీయాలు, విద్యారంగం వారికి కొత్త ప్రదేశాలు లేదా అనుమతులు లభించవచ్చు. మకర రాశి జాతకులు రాబోయే 72 గంటలు కూడా అనుకూలకంగా ఉండడానికి చేయవలసిన పరిహారాలు. మొదటిది కుజుడి కోసం. ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేదా బజరంగ్ బాన్ పారాయణం చేయండి. వీలైతే మంగళవారం ఎరుపు రంగు వస్తువులను
దానం చేయండి. రెండవది గురువు కోసం. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ విష్ణువును ధ్యానించండి. గురువారం పసుపు వస్తువులు దానం చేయండి. మకర రాశి వారు ఈ 72 గంటలలో చేయకూడని పనులు. మకర రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాలను చేయడం ద్వారా మీరు అనవసరమైన సమస్యల నుండి బయటపడవచ్చు. అవేమిటంటే, మొదటిది ఉద్యోగం మార్చడం. మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతో సంతృప్తి చెందకపోయినా ఈ సమయంలో ఉద్యోగం మారడానికి ప్రయత్నించకండి. ఈ 72 గంటలలో మీ పరిస్థితులు ఉద్యోగ మార్పులకు అంత అనుకూలకంగా లేవు. తొందరపడకుండా శాంతంగా ఉండడం చాలా మంచిది. తరువాతది భారీ పెట్టుబడులు మరియు ఆస్తి వ్యవహారాలు. మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, హోటల్ మరియు రెస్టారెంట్ రంగాలకు చెందిన వారు ఈ సమయంలో చాలా భారీ పెట్టుబడులు పెట్టకుండా ఉండడం చాలా మంచిది. కుటుంబంలో కలహాలు మరియు ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఆస్తి సంబంధిత ఒప్పందాలు లేదా ఏదైనా పెట్టుబడులు పెట్టకుండా ఉండడం చాలా మంచిది. వీటిని నివారించకపోతే చట్టపరమైన సమస్యలు, నష్టాలు లేదా డబ్బు ఇరుక్కుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. తరువాతది అవసరమైన వాదనలు మరియు కోపాలు. మీలో కోపం మరియు దూకుడు పెరిగే అవకాశమైతే ఉంటుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య లేదా ఇతరులతో అనవసరమైన వివాదాలు తలెత్తవచ్చు. ఇతరులతో అవమానకరమైన మాటలు మాట్లాడడం మానుకోండి, ఎందుకంటే ఇది పెద్ద గొడవలకు దారి తీయవచ్చు. ఇతరులపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించకండి, ఇది సంబంధాలను దెబ్బతీస్తుంది. రాబోయే 72 గంటలు వాదనలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అనవసరమైన చర్చలకు దిగడం లేదా కోపంతో ప్రవర్తించడం వల్ల అబద్ధాలు లేదా మనస్పర్ధలు రావచ్చు. తరువాతది ఆర్థిక విషయాలలో అజాగ్రత్తలు. మీరు చేసే వృత్తిలో ఆర్థిక రంగాల నుండి సమస్యలు తలెత్తవచ్చు. ఉదాహరణకు మోసాలు జరగవచ్చు. మీరు చెల్లించాల్సిన డబ్బుకు సంబంధిత రసీదులు లేదా పత్రాలు లేకపోవడం వల్ల సమస్యలు రావచ్చు. కాబట్టి అన్ని ఆర్థిక పత్రాలను జాగ్రత్తగా నిర్వహించండి, భద్రపరచుకోండి. మీ హక్కులను కోల్పోవడం లేదా వాటిని పొందడం అడ్డంకులు ఎదురుకావచ్చు. పెద్ద ఆర్థిక నష్టాలు కూడా సంభవించవచ్చు. తరువాతది ఆరోగ్యం పట్ల అజాగ్రత్త. మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి. ముఖ్యంగా అధిక రక్తపోటు, ఫైల్స్ సమస్యలు ఉన్నవారు మరింత శ్రద్ధగా వహించాలి. ఈ పనులను నివారించడం ద్వారా మకర రాశి వారు వచ్చే 72 గంటలలో ఎదురయ్యే కొన్ని సంభావ్య సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు మరియు ప్రశాంతంగా ముందుకు వెళతారు. మకర రాశి వారికి రాబోయే 72 గంటలలో కొన్ని రంగాలలో అద్భుతమైన అవకాశాలను మరియు సానుకూల ఫలితాలను అందించబోతుంది. మీరు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి ప్రయోజనాలను పొందవచ్చు. కోల్పోయిన వాటిని తిరిగి పొందడం మరియు ఆత్మవిశ్వాసం. మీలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మీ ఆలోచనలు మెరుగుపడతాయి. గతంలో మీరు కోల్పోయిన వాటిని వడ్డీతో సహా తిరిగి పొందే అవకాశమైతే ఉంటుంది. దీనికోసం మీరు కొద్దిగా సీరియస్ గా శ్రమ పడవలసి వస్తుంది. తరువాతది విద్యారంగంలో అద్భుతమైన విజయం. విద్యార్థులకు విషయాలను గ్రహించే శక్తి, జ్ఞానం, భావన మరియు ఆత్మవిశ్వాసం వంటి విషయాలలో ఈ నెల మీకు చాలా అనుకూలకంగా ఉంటుంది. మెడికల్, నాన్ మెడికల్, టెక్నికల్ ఫీల్డ్ విద్యార్థులకు ఇది చాలా సంతోషకరమైన సమయం. మాస్ వీడియోలు, డిజైనింగ్, యానిమేషన్, టెక్స్టైల్ సంబంధిత కోర్సులు, డిగ్రీలు లేదా డిప్లొమాలు చేస్తున్న వారికి లేదా తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి కోచింగ్ తీసుకుంటున్న వారికి ఈ సమయం చాలా సుఖవంతంగా ఉంటుంది. పిల్లల నుండి ఆనందం మరియు పురోగతి. రాబోయే 72 గంటలలో మీ పిల్లల నుండి ఆనందం మరియు మద్దతు లభిస్తుంది. మీ పిల్లలు తమ రంగాలలో తీవ్రంగా కృషి చేస్తూ కనిపిస్తారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సంవత్సరం చివరి నాటికి సంతానం గురించి శుభవార్త లభించే అవకాశాలు ఉంటాయి. ఈ శుభ సమయాలు సద్వినియోగం చేసుకోవడానికి వైద్య చికిత్సలు కూడా చేయించుకోవచ్చు. తరువాతది వృత్తి మరియు వ్యాపారంలో పెరుగుదల. మీ వృత్తికి అధిపతి అయిన శుక్రుడు స్వరాశిలో ఉండడం వలన మీ పనిలో బలం, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి. మీకు సహాయం చేయడానికి చాలా చేతులు ముందుకు వస్తాయి. కొత్త సిబ్బంది మీకు మద్దతుగా ఉంటారు. కాబట్టి మీరు ఇప్పుడు నుంచే సిద్ధంగా ఉండాలి. మీ ప్రణాళికలు విజయవంతం అవుతాయి మరియు ఆర్థిక సమయం స్నేహితుల నుండి లేదా తల్లిదండ్రుల నుండి లభించవచ్చు.
మీ స్నేహం, ప్రేమ సంబంధాలలో ఆత్మీయత, నమ్మకం మరియు సన్నిహితం పెరుగుతుంది. మీరు బయటికి వెళ్లడానికి, కలిసి సమయం గడపడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. రాబోయే 72 గంటలలో మకర రాశి వారికి ఆత్మవిశ్వాసం, విద్య విజయం, పిల్లల మద్దతు మరియు వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన వృద్ధిని తెస్తుంది. ఈ సానుకూల అంశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు రాబోయే 72 గంటలు కూడా మరింత అదృష్టవంతంగా మార్చుకోవచ్చు. అలాగే మకర రాశి జాతకులు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితం గడపాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ సెక్షన్ లో జై మాతా అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.